సాగమంజరి శ్రోతలు, పెద్దలు, మిత్రుడు అందరికీ రావికొండలరావు నమస్కారం. ఇక్కడి పాటలు వింటూ ఆనందిస్తున్న మిత్రులందరికీ ఇవాళ బాలనాగమ్మ సినిమా గురించి 4 మాటలు చెప్పుకుందాం. బాలనాగమ్మ అనే సినిమా 1942లో వచ్చింది. ఇది జెమినీ వారు తీశారు. ఈ బాలనాగమ్మ కథ ఏదో పురాతనమైనటువంటి మామూలు ఒకటి కథ. అది జముకుల పాటగా వచ్చిందని, తర్వాత మామూలుగా ఏదో బుర్ర కథలాగా వచ్చిందని చెప్పుకునేవారు. అది సినిమాకు బాగుంటుందని ఎలా అనిపించిందో తెలియదు, కానీ మొత్తానికి దాన్ని సినిమాగా ఇచ్చారు. జమినీ వారు సి పుల్లయ్య గారు డైరెక్ట్ చేశారు. దాంట్లో రాజేశ్వరరావు గారు సంగీతం ఇచ్చారు. ఆదిఎం ఇరానీ ఆ సినిమాని ఫోటోగ్రాఫ్ చేశాడు. ఆదిఎం ఇరానీ అంటే మా దేశంలో తయారైన మొట్టమొదటి టాకీ ఆలమ్మారాకి ఆయనే ఛాయాగ్రహణ దర్శకుడు. మల్లీశ్వరికి ఆయనే చేశాడు. రాజు పేద సినిమాకి ఆయనే చేశాడు. ఆయన బాలనాగమ్మ సినిమాకి ఛాయాగ్రాహకుడు. చాలా అద్భుతమైన పనితనం కనిపిస్తుంది. ఇవాళ కూడా మనం ఆశ్చర్యపోవచ్చు ఆయన ఎలా తీయాలి. కొన్ని షాట్స్ కొన్ని అవి మనం ఊహించుకోలేము. ఇప్పుడు ఒక హోమం నుంచి పొగ అలా పైకి వచ్చి ఆ పొగ అలా మళ్ళీ లోపలికి పోవడం అనేది ఆ రోజులో కొత్త. ఎలా తీశారు, ఎవరు తీశారు, ఎంత అద్భుతంగా తీశారా అని ఆ రోజుల్లో అందరం ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆ సినిమా వచ్చినప్పటికీ నాకు 14-15 ఏళ్ళు అనుకోండి. ఎన్నిసార్లు చూశానో దక్కలేదు. టెక్నికల్ స్థాయి అద్భుతం. దీంట్లో కాంచనమాల, పుష్పవతి ప్రధాన పాత్రలు. డాక్టర్ గోవిందరాజు సుబ్బారావు గారు మాయల బారాటేశారు. పందా కనకలింగేశ్వరరావు గారు నాయకుడి పాత్ర వేశారు. మాస్టర్ విశ్వం అనే అబ్బాయి అందులో ప్రముఖ పాత్ర. అంతా మొత్తం చేసి కథ అంతా సాధించుకొచ్చిన వాడు కుర్రాడు. ఆ కుర్రాడు వేషం వేసింది మాస్టర్ విశ్వం. ఆ రోజుల్లో మేము మా వయసులో ఆ కుర్రాడికి మేము అభిమానులం. వాడు ఎలాగైనా చూడాలి, ఎక్కడుంటాడు, ఏంటి, ఇంత బాగా అద్భుతంగా యాక్ట్ చేశాడు. పద్యాలు పాడాడు, పాటలు పాడాడు. అప్పటికి ప్లేబ్యాక్ వచ్చింది, కానీ ప్లేబ్యాక్ వాడినట్టుగా లేరు. కానీ అన్ని పాటలు, పద్యాలు అన్ని బాగుంటాయి. ఇది కథగా చూసుకుంటే కథ ఒక రాజుగారికి 7 కొడుకులు, ఇంకొక రాజుగారికి 7 కూతుర్లు. ఇది ఎక్కడ అలా ఉండదు, ఇంకేముంటుందేమో కానీ అది వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. అందులో చిట్ట చివరిది బాలనాగమ్మ. ఈ బాలనాగమ్మ పెళ్ళైన తర్వాత మహాపతివ్రత లక్షణాలన్నీ ఉంటాయి. కొడుకు పుడతాడు, వాడి పేరు బాలవర్ధిరాజు. ఈ బాలవర్ధిరాజు అనే వేషాన్ని పాత్ర విశ్వం వేశాడు. చెప్పాను అక్కడ. ఇందులో దేవుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాడు దండం పెడితే అమ్మవారు ప్రత్యక్షమైపోయి వాడికి కత్తిచ్చేస్తుంది. వాడు మాయలపతి ప్రాణాలు ఎక్కడో 7 సముద్రాల అవతల ఒక మహారణ్యంలోని ఒక చెట్టు తొర్రలో ఉంటాయి. చిలక ఉంటుంది. ఆ చిలకలో ఉంటాయి వాడి ప్రాణం. ఇక్కడ ఉండదు. ఆ ప్రాణాలు తీసుకురావడానికి వాడు ప్రయత్నం చేసి పెడతాడు. కానీ సముద్రం దాటాలి అంటే ఎలా దాటుతాడు? దేవుడి దగ్గర పద్యం చదువుతాడు. దేవా నువ్వేనా రక్షించాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమై ఒక పక్షిని ఇస్తాడు. ఈ పక్షి ఎక్కి వెళ్ళిపో అంటాడు. వాడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి దిగుతాడు. తేళ్లు, పాములు, నానా ఇది మొత్తానికి సాహసించి వెళ్ళి ఆ త్వరలో దూరి చిలకలు పట్టుకొని ఇక్కడ మాయల పక్షిని చంపుతాడు. ఈ మాయల మరాఠీ అన్నవాడు ఎక్కడెక్కడ ఉన్న అందమైన అమ్మాయిల్ని వాడు చెరపడుతూ ఉంటాడు. అలాగే బాలవర్ధిరాజు తల్లి అది కాంచనమాల వేసింది. ఆవిడ్ని కూడా అలా చెరబెట్టి పెట్టాడు. తన తల్లిని చెరబెట్టించుకోవాలని వీడు బయలుదేరతాడు. ఆ బయలుదేరలో ఎంతమందో ఎన్నో సహాయాలు అవి చేస్తుంటాడు. ఏదైనా సాహసం చేస్తాడు. సాహసం చేసి మొత్తానికి ఆ చిలక రూపంలో ఉన్న మాయల మరాఠీ ప్రాణాన్ని హరించి వాడిని చంపుతాడు. ఇది కథ. ఇందులో గోవిందరాజు సుబ్బారావు మహాద్భుతంగా నటించారు. కాంచనమాల, పుష్పవతి చెప్పడానికి లేనంత అద్భుతంగా నటించారు.
వాళ్ళిద్దరూ కూడా చాలా గొప్పగా నటించారు. వాళ్ళకి మంచి పాటలు ఉన్నాయి. రాజేశ్వరరావు గారు ఎన్ని మంచి పాటలే అన్ని చేసింది. నేను అందులో రాజేశ్వరరావు గారు చేసిన ఒక ప్రయోగం గురించి ఒకసారి వివరిస్తాను వినండి. బాలనాగమ్మ చదువుతూ ఉన్నప్పుడు ఒక విదేశీ వాద్యాన్ని చెప్పించారు. చెవిని వాళ్ళకి ఏముంది, వాళ్ళకి లేటెస్ట్ గా ఏమేమి ఉంటాయో అవన్నీ వాళ్ళు చెప్పిస్తారు. వాద్యాలు కానీ ఇంకా ఎక్విప్మెంట్ కానీ ఏదైనా సరే. టెక్నికల్ స్థాయి అద్భుతంగా ఉంటుంది బాలనాగమ్మ. అది దాంట్లో అప్పుడు వాళ్ళు సాక్సోఫోన్ అనేది తెప్పించారు. ఈ సాక్సోఫోన్ అనేది విదేశీ వాద్యం ఎక్కడి నుంచో వచ్చింది. అది క్లారినెట్ కి దగ్గరగా ఉంటుంది అని అనుకున్నారు ఏమో. మొత్తానికి క్లారినెట్ వాయించే అధికారుడికి ఇచ్చి దీన్ని వాయించమన్నారు. ఇది వంపుగా ఉంటుంది, ఇలా ఉండి తర్వాత కొంచెం వంపుగా ఉండి దాని మీద కదిరి గోపీనాథ్ అనే మహావిద్వాంసుడు ఎంత కర్ణాటక సంగీతాన్ని దాని మీద దాన్ని సాధించాడు, ఎంత గొప్పగా పేరు వచ్చిందో మీకు వేరే తెలుసు. ఆ వాద్యం అన్నమాట. ఆ వాద్యం అప్పుడు కొత్త, వాడికి రాలేదు. దాని రీడ్స్ వేరేగా ఉన్నాయి, దాని నొప్పులు వేరుగా ఉన్నాయి. ఏమిటో నాకు తెలియటం లేదు, ఎలా వాయించాలో తెలియదు. ఇప్పుడు రాజేశ్వరరావు గారు ఏం చెప్పారంటే, ఈ 2 వేళ్ళు ఇలా పెట్టి పం 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 అంటుండు అని మాయన మరాఠీ క్షుద్ర విగ్రహాలన్నింటినీ పూజ చేస్తూ ఉంటాడు. ముందు ప్రారంభం అది. ఆ పూజ చేస్తున్నప్పుడు అంటే విభూతి లాంటిది చల్లి పూజ చేస్తూ ఉంటాడు. ఆ పూజ చేస్తూ ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటుంది. దానికి వెనక కింద నుంచి అని ఇమ్మన్నారు. అతను ఆ 2 వేలు అలాగే పెట్టుకుని పం పం పం. ఇది గమ్మత్తు ఏమైందంటే, ఆనాటి నుంచి తర్వాత వచ్చిన ఏ సినిమాకైనా సరే అది ఆ కింద ఆ మ్యూజిక్ ఎలా పెడుతున్నా కూడా కింద నుంచి చాలా సినిమాలు మీరు నోటీస్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మ్యూజిక్ ఎలా ఉన్నా కూడా కింద మాయాబజార్ లో కూడా వినిపిస్తుంది మనకి. అదొక భయానకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తుంది. దాన్ని సృష్టించిన వాడు సాలూరి రాజేశ్వరరావు. ఆయన ప్రతిభకి ఇదొక మచ్చుతోనక. అది ఎంత ఆయనే చెప్పారు ఒకసారి, అది వచ్చింది, అది వాయించలేకపోయాడు, అది ఏం చేస్తామని ఆలోచించి 2 వేళ్ళు పెట్టి ఆ శృతిలో పం 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 అని కింద నుంచి అనుమన్నాను. అతను అంటూ ఉంటే నాకు చాలా నా సంగీతం అద్భుతంగా వచ్చేసింది. మాయల మరాఠీ చేస్తున్న పూజలకి అది చాలా అద్భుతంగా అది యాడ్ అయింది అంటూ ఆయన చెప్పారు. అది నేను మీకు చెప్పాను. తర్వాత ఆ సినిమాకి ఎస్ఎస్ రామారావు కళాదర్శకుడు అద్భుతమైనటువంటి అసలు మాయల మరాఠీ చేసే క్షుద్ర విగ్రహాలు కానీ వాటి ఆకారాలు ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పడానికి లేదు. ఈ సినిమా బైజేపల్లి లక్ష్మీకాంతం గారు రాశారు, పాటలు ఆయనే రాశారు, ఆయన వేషం కూడా వేశారు, రాజుగారి వేషం. ఈ 7 పిల్లలు ఆయన కూతురు చివరికి బాలనాగమ్మ. ఈ 7 కూతుర్లని అడవిలో వదిలేయడం ఏదో ఉంటుందండి. అడవిలో వదిలేస్తాడు, చేస్తాడు, రెండో భార్య మాట వింటాడు. ఆ పిల్లలు మొదటి తల్లి వచ్చి మారువేషంలో వచ్చి దయ్యంలాగా వచ్చి వీళ్ళందరినీ రక్షిస్తూ ఉంటుంది. అలా వెళ్ళిపోతుంటుందని కథ గురించి కాదు, కానీ సినిమా మాత్రం సూపర్ 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 హిట్ అయింది. జమిని వారి బాలనాగం. అది మొట్టమొదట మనకి వచ్చినటువంటి జానపద చిత్రాల్లో మొదటి సూపర్ హిట్ అనమాట. అంతకుముందేవో 1-2 పిల్లల సినిమాలు వచ్చాయి, కానీ ఈ సినిమా హిట్ అవడానికి కారణం ఏంటంటే మంచి నటుడు, మంచి నటన, టెక్నికల్ స్థాయి అద్భుతంగా ఉండడం, ఇవన్నీ చాలా మేలు చేశాయి. బాలనాగం సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి. సినిమాలే పాడింది, పుష్పవల్లి పాడింది. ఇప్పటికీ చాలా సినిమాలలో నా సొగసే కనిమరుడే దాసుడు కాడా అని వినబడుతూ ఉంటుంది.
అది ఈ బాలనాగం సినిమాలోది. నేను భలే రంగడు అనే సినిమాలో వాడు అర్థంలో చూసుకుంటూ పాడే వేషం వేశాను. నేను ఆ వేషం వేస్తూ అదే పాడమంటే ఎవరికి తెలియదు ఎందులోదండి. ఇది బాలనాగం సినిమాలోదండి పుష్పవతి. ఇంకా ఒక విశేషం ఏంటంటే అందాల తార కాంచనమాల, అంతకంటే అందాల తార పుష్పవతి. చాలా గ్లామరస్ ఇద్దరు ఆర్టిస్ట్. నా అదృష్టం అనండి ఏదైనా అనండి, నాకు బంగారు పంజరం సినిమాలో పుష్పవల్లి నాకు భారీగా నటించినప్పుడు నేను ఆవిడ దగ్గర చాలా విషయాలు బాలనాగమ్మ నాటి సంగతులు అవి తెలుసుకున్నాను. ఏదైనా బాలనాగమ్మ సినిమా ఎంత హిట్టో పాటలన్నీ కూడా హిట్. ఎక్కువ కాంచనమాల పాడింది. పల్లా కనకలింగేశ్వరరావు గారు కాంచనమాల డ్యూయెట్లు ఉన్నాయి. మరి మన అదృష్టం కొద్దీ మన కొల్లూరి భాస్కర్ రావు గారు ఏ ఏ పాటలు వినిపిస్తారు, ఎలా వినిపిస్తారు, ఏమిటి వినిపిస్తారు, నేను కూడా వింటే నాకు మళ్ళీ నా పాత స్ఫూర్తులు, నేను ఎన్నిసార్లు చూసానో తెలియదు ఆ వయసులో సినిమా, అవన్నీ మళ్ళీ నెమరు వేసుకుంటాను. అందరికీ నమస్కారం, సంతోషం.